అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్ మసాలాలతో చికెన్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఈ విధంగా చేసుకుంటే చాలా తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా చికెన్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ముందుగా చికెన్ బిర్యానీ కోసం 5 టమాటాలు, 3 ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1 కేజీ రైస్ తీసుకుని ముందుగా నానబెట్టుకున్నాను. నేను చికెన్ బిర్యానీ కోసం 1 కేజీ రైస్లోకి 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. మసాలా కోసం మిక్సీ జార్లోకి అల్లం, 2 వెల్లుల్లి గడ్డలు, 12 మొగ్గలు, దాల్చిన చెక్క వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బిర్యానీ కోసం పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలను యాడ్ చేసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసిన 3 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తరువాత కట్ చేసుకున్న 5 టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. అల్లం వాసన పోయేంత వరకు మంటను 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత 3 స్పూన్ల సాల్ట్ను యాడ్ చేసుకున్నాను. నేను కేజీ రైస్లోకి 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్ల సాల్ట్ను యాడ్ చేసుకున్నాను. ఈ బిర్యానీ పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఫుడ్ కలర్స్ లాంటివి ఏమీ వాడను. సగం స్పూన్ పసుపు తీసుకుంటే బిర్యానీకి మంచి రంగు వస్తుంది. తరువాత నీట్గా కడుక్కున్న చికెన్ను యాడ్ చేసుకున్నాను. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. మసాలా, ఉప్పు చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకుంటూ ఉండాలి. తరువాత 3 స్పూన్ల మిర్చి పొడిని యాడ్ చేసుకోవాలి. కారం కూడా చికెన్కు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఉడికించుకుంటూ ఉండాలి. వేరే పాత్రలో నీళ్ళను పోసుకుని 1 స్పూన్ సాల్టు, ఇందాక మనం రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ నుంచి కొంత అల్లం పేస్ట్ తీసుకుని యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే రైస్కి కూడా మసాలా పడుతుందని 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. వాటర్ ఈ విధంగా హీట్ ఎక్కిన తరువాత రైస్ను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ 80% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ మొత్తాన్ని చికెన్ కర్రీపై వేసుకోవాలి.
ఈ విధంగా రైస్ వేసుకుని 15 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుంటే చికెన్ బిర్యానీ సింపుల్గా రెడీ అయిపోతుంది. అంతేనండి, ఈ విధంగా చేసుకుంటే చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సింపుల్ మసాలాలతో ఫుడ్ కలర్స్ ఏమీ వాడకుండా చికెన్ బిర్యానీని ఈ విధంగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.